పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీకి సంబంధించి మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఎలిజిబిలిటీ ఏంటిది అసలు? వెటర్నరీ కోర్సెస్ చేయడానికి. అండ్ దాంతో పాటుగా మనకి ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి? ఫీస్ స్ట్రక్చర్ ఎంత ఉంటది? అండ్ మనకు సీట్ రావాలంటే తెలంగాణ ఎబ్సెట్ లోపల ఎంత ర్యాంక్ వచ్చుండాలే? అని చెప్పి ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీకి సంబంధించి కౌన్సెలింగ్ ఎట్లయితది అని చెప్పి వీడియో చేసుకున్నాం. అండ్ దాంతో పాటుగా మనకు ప్రీవియస్‌గా కౌన్సెలింగ్ ఎట్లా అయ్యేది అని చెప్పి కూడా డీటెయిల్‌గా వీడియోస్ అయితే చేసుకున్నాం. అగ్రికల్చర్ రిలేటెడ్ కావచ్చు. అండ్ దాంతో పాటుగా పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీకి సంబంధించిన పాలిటెక్నిక్ డిప్లొమాకి సంబంధించి కావచ్చు చాలా వీడియోస్ చేసుకున్నాం. సో, మీరు చేయాల్సింది ఒకటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి మన ఛానల్ కొత్తగా వస్తే. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, ఫర్దర్‌గా ఎట్లాంటి అప్డేట్ వచ్చినా కూడా నేను మన ఛానల్ నుండి పక్కాగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా. సో, నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మన ఛానల్ నుండి పక్కాగా అప్డేట్ అయితే వస్తది. అండ్ లాస్ట్ ఇయర్ కౌన్సెలింగ్ ప్రాసెస్ అనేది డిఫరెంట్ ఉండే. ఈ ఇయర్ కౌన్సెలింగ్ ప్రాసెస్ అనేది డిఫరెంట్ ఉన్నది. అండ్ అట్లా ఎట్లాంటి చేంజెస్ అయినాయి అని చెప్పి కూడా నేను డీటెయిల్‌గా ప్రీవియస్ వీడియోస్ లోపల చెప్పిన. ఓకేనా? సో, ఫర్దర్‌గా మనకు ఏ అప్డేట్‌లు వచ్చినా నేను చెప్తా. కౌన్సెలింగ్ ప్రాసెస్ లోపల ఏమేమి చేంజెస్ అయినాయి? చేంజెస్ అయినా కూడా మనం ఎట్లా చేసుకోవాలి? ఎట్లా మన ప్రాసెస్ అనేది ఈజీగా కంప్లీట్ చేసుకోవాలని చెప్పి డీటెయిల్‌గా ప్రతిదీ కూడా చెప్తా నేను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మీకు టైమ్ టు టైమ్ అప్డేట్స్ అనేది ఫాస్ట్‌గా తెలుస్తాయి. ఓకేనా? సో, వెన్ ఇట్ కమ్స్ టు ఎలిజిబిలిటీ విషయానికొస్తే మనం తెలంగాణ లోపల వెటర్నరీ యూనివర్సిటీ లోపల 2026, 27 అకాడమిక్ ఇయర్ లోపల వెటర్నరీ అండ్ యానిమల్ హస్బెండరీ కోర్సెస్ చేద్దామనుకున్నా, లేకపోతే ఫిషరీస్ కోర్స్ చేద్దామనుకున్నా కూడా ఇంటర్మీడియేట్ అనేది కంప్లీట్ కావాల్సి ఉంటదన్నట్టు. బేసిక్ క్వాలిఫికేషన్ ఏంది అంటే 10+2 ఇంటర్మీడియేట్ అనేది కంప్లీట్ కావాలి. అండ్ మనకు బైపీసీ స్ట్రీమ్ అయితేనే ఈ వెటర్నరీ కోర్సెస్ కావచ్చు అండ్ ఫిషరీ కోర్సెస్ కావచ్చు ఎలిజిబుల్ అయితాం అన్నట్టు మనం. ఓకేనా? సో, బీటెక్ డైరీ టెక్నాలజీ కోర్స్‌కి ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళు ఎలిజిబుల్ అయితారన్నట్టు. ఓకేనా? అండ్ దాంతో పాటుగా ఏందంటే తెలంగాణ ఎబ్సెట్ లోపల ఓకేనా? సో, తెలంగాణ ఎబ్సెట్ లోపల వచ్చిన ర్యాంక్ బేస్డ్ మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే చెయ్యడం అయితే జరుగుతది. ఓకేనా? సో, మనము ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది కదా అంటే 10+2 ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉండి తెలంగాణ ఎబ్సెట్ లోపల మంచి ర్యాంక్ వస్తే మనం తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ లోపల పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ లోపల అడ్మిషన్ తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. అండ్ సీట్ల గురించి మనం మాట్లాడుకుందాం. సో, సీట్ల విషయానికొస్తే మన తెలంగాణ లోపల ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి కాలేజ్ వైస్ అయితే మాట్లాడుకుందాం. సో, వెటర్నరీ సైన్సెస్ అండ్ యానిమల్ హస్బెండరీ విషయానికొస్తే మనకు కోర్స్ డ్యూరేషన్ అనేది 5.5 సంవత్సరాలు అయితే ఉంటదన్నట్టు. 5½ ఇయర్స్. అండ్ దాంతో పాటుగా మనకు సీట్ల విషయానికొస్తే మనకు వీళ్ళు డీటెయిల్‌గా మెన్షన్ చేసిర్రు. స్టేట్ లోపల ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి. ఓకేనా? సో, మనకు ఐకార్ లోపల, సెల్ఫ్ ఫినాన్స్ లోపల అండ్ ఎన్ఆర్ఐ లోపల ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి. ఓకేనా? సో, వీసీఐ లోపల ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి డీటెయిల్‌గా మెన్షన్ చేసిర్రు వాళ్ళు. ఓకేనా? సో, నేనేం చెప్తా కదా అంటే ఒకటే సింపుల్లీ మనం చూసుకోవాల్సింది జస్ట్ ఈ స్టేట్‌వి మాత్రమే చూసుకోవాలి. తెలంగాణ ఎబ్సెట్ త్రూ ఈ స్టేట్ సీట్లు మాత్రమే ఫిల్ చేస్తారు. ఇన్ కేస్ ఈ ఐకార్ లోపల, సెల్ఫ్ ఫినాన్స్ లోపల అండ్ దాంతో పాటుగా మనకు ఎన్ఆర్ఐ లోపల లేకపోతే అట్లాంటి సిట్యుయేషన్ లోపల మనకి సీట్లు ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటదన్నమాట. మెయిన్‌గా ఈ ఐకార్‌లో లేకపోతేనే ఇస్తారు. సో, అది కూడా మనం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డీటెయిల్‌గా మనమైతే ఒకసారి మాట్లాడుకుందాం. ఓకేనా? సో, మనం ఇప్పుడు చూసుకోవాల్సింది ఏంది కదా అంటే స్టేట్‌వి మాత్రమే చూసుకోవాలి. ఇవేవి మనకు సంబంధం లేదు. అయ్యా నచ్చినా కూడా ఒకవేళ అక్కడేమైనా వేకెన్సీ ఉండి సపోజ్ ఓకేనా? సో, ఈ సెల్ఫ్ ఫైనాన్స్‌లో ఇంకేమైనా వేకెన్సీస్ ఉండి మనకేమన్నా ఆప్షన్ ఇచ్చి గవర్నమెంట్ ఫీజుతోటే మనకు ఈ సీట్లు ఇస్తారు అంటే అది అడిషనల్ బెనిఫిట్ అన్నట్టు. ఓకేనా? సో, ఆ అడిషనల్ బెనిఫిట్‌ని మనం కొంచెం పక్కకు పెడదాం. పక్కకు పెడితే మనకిక్కడ స్టేట్ లోపల ఉన్నాయి కదా! ఓకేనా? సో, మనకిక్కడ స్టేట్ లోపల సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ ఇవి మాత్రమే మనకు మ్యాండేటరీ కావాల్సిందన్నట్టు. ఓకేనా? సో, సీట్ల విషయానికొస్తే మనకు కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్ రాజేంద్ర నగర్ లోపల 71 సీట్స్ అయితే ఉన్నాయన్నట్టు. ఓకేనా? వెటర్నరీకి. అండ్ దాంతో పాటు కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ కోరుట్ల జగిత్యాల లోపల 70 సీట్స్ అయితే ఉన్నాయన్నట్టు వెటర్నరీకి. ఓకేనా? వెటర్నరీ అండ్ యానిమల్ హస్బెండరీకి. అండ్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్ మన్నూర్ వరంగల్ లోపల 44 సీట్స్ అయితే ఉండడం అయితే జరిగిందన్నట్టు. 44 సీట్స్. ఇవి వెటర్నరీకి సంబంధించి. వెటర్నరీకి సంబంధించి 71, 70 అండ్ 44 సీట్స్ అయితే ఉన్నాయి.
సో, మన తెలంగాణ లోపల. అండ్ దాంతో పాటుగా బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్సెస్‌కి సంబంధించి 4 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటది మన కోర్స్ అనేది. అండ్ కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్ పెబ్బేర్ లోపల 28 సీట్స్ అయితే ఉండడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, ఇవి నెంబర్ ఆఫ్ సీట్స్‌కి సంబంధించి. ఓకేనా. సో, ఇవి నెంబర్ ఆఫ్ సీట్స్‌కి సంబంధించి తెలంగాణ ఎబ్సెట్ 2026కి సంబంధించిన బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి. అండ్ ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళ విషయానికొస్తే ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి డైరీ టెక్నాలజీ, బీటెక్ డైరీ టెక్నాలజీ అనే కోర్స్ ఉంటది. 4 సంవత్సరాల డ్యూరేషన్ ఉంటది. అండ్ కాలేజ్ ఆఫ్ డైరీ టెక్నాలజీ కామారెడ్డి లోపల ఉన్న కాలేజ్ లోపల మనకు 39 సీట్స్ అయితే ఉండడం అయితే జరిగిందన్నట్టు. 39 సీట్లయితే ఉన్నాయి. ఓకేనా. సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకు కాలేజ్ ఇవి కాలేజ్ డీటెయిల్స్. ఓకేనా. సో, కాలేజ్ డీటెయిల్స్, నంబర్ ఆఫ్ సీట్ డీటెయిల్స్ అకార్డింగ్ టు కేటగిరీ. అండ్ సో, అంటే ఏంది కదంటే సింపుల్ కోర్స్ వైస్, కాలేజ్ వైస్ నంబర్ ఆఫ్ సీట్స్ ఇవి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఫీజు విషయానికొద్దాం మనం. ఓకేనా. సో, ఫీజు విషయానికొస్తే మనకు యూనివర్సిటీ ఫీ అని చెప్పి, నాన్ యూనివర్సిటీ ఫీ అని చెప్పి, హాస్టల్ అండ్ మెస్ డిపాజిట్ అని చెప్పి ఉండడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ మనం చూసుకుంటే వెటర్నరీ అండ్ యానిమల్ హస్బెండరీ విషయానికొస్తే మనకు 39,000 రూపీస్ అప్రాక్సిమేట్‌గా 40,000 రూపీస్ ఆఫ్ ఫీ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. అండ్ దాంతో పాటుగా మనం ఇక్కడ చూసుకుంటే నాన్ యూనివర్సిటీ ఫీ అనేది ఒక 11,000 రూపీస్ ఫీ అయితే ఉంటదన్నట్టు. అండ్ దాంతో పాటుగా హాస్టల్ అండ్ మెస్ డిపాజిట్ విషయానికొస్తే 23,000 ఫీ అయితే ఉండడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. 23,000. సో, ఇక్కడ మనం చూసుకుంటే అప్రాక్సిమేట్‌గా ఎంత అయితుంది? 40 + 10 50 60 70,000 రూపీస్ అయితే అయితుందన్నాడు. 70,000 రూపీస్ అయితే కావడం అయితే జరుగుతుంది. వెటర్నరీ అండ్ యానిమల్ హస్బెండరీకి. ఫిషరీస్ విషయానికొస్తే యూనివర్సిటీ ఫీ అనేది 23,000 ఉన్నది. ఓకేనా. సో, 23,000 ప్లస్ తర్వాత నాన్ యూనివర్సిటీ ఫీ అనేది 10,000 ఉన్నది. హాస్టల్ అండ్ మెస్ డిపాజిట్ అనేది 23,000 అయితే ఉన్నదన్నట్టు. సో, 20, 20, 40, 50, 56,000 రూపాయల ఫీ అయితే ఉంది. 56,000 రూపీస్ ఫీ అయితే ఉందన్నట్టు. అండ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ విషయానికొస్తే మనకు బీటెక్ ఫుడ్ టెక్నాలజీ లోపల 23,000 రూపీస్ అయితే ఉందన్నట్టు. ఇది ఓన్లీ ఎంపీసీ వాళ్ళకి. ఓకేనా. సో, సారీ బీటెక్ డైరీ టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ కాదు. బీటెక్ డైరీ టెక్నాలజీ ఎంపీసీ వాళ్ళకు. సో, ఇక్కడ మనం చూసుకుంటే 23,000 రూపీస్ అయితే ఉంది. అండ్ 10,000 రూపీస్ అయితే మనకు నాన్ యూనివర్సిటీ ఫీ ఉంది. హాస్టల్ అండ్ మెస్ డిపాజిట్ ఏమో 23,000 రూపీస్ అయితే ఉంది. సో, 20, 20, 40, 50, 56 ఇది కూడా. ఓకేనా. సేమ్ 56,000 రూపీస్ అయితే ఉందన్నట్టు. సో, ఈ ఫీ డీటెయిల్స్. సో, మీరు ఏ కాలేజ్ లోపల సీట్ వచ్చినా కూడా ఈ ఫీ డీటెయిల్స్ అయితే ఉంటాయన్నట్టు. సీట్ వచ్చిన వెంటనే కట్టాలి అని చెప్పి మనకొకటి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మనం కౌన్సెలింగ్‌కెళ్ళేటప్పుడే నేను మీకు ఫర్దర్‌గా అప్డేట్ చేస్తా. కౌన్సెలింగ్‌కెళ్ళిన తర్వాత మనకు సీట్ వస్తే మాత్రం పక్కాగా మనం కట్టాల్సి ఉంటదన్నట్టు సీట్‌ని కన్ఫర్మ్ చేసుకోవడానికి. ఓకేనా. సో, తర్వాత మనకు వద్దనుకున్నా కూడా అందులోపలికెళ్ళి 5,000, 10,000 అట్లా కట్ చేసుకొని మిగతా ఫీ మనకే ఇచ్చేస్తారు. అట్లాంటి ఆప్షన్స్ కూడా ఉంటాయన్నట్టు. ఓకేనా. సో, మనం ఇప్పుడే కాదు ప్రీవియస్‌గా వీడియోస్ చేసుకున్నాం. మన అనాలిసిస్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్ లోపల చాలా వీడియోస్ ఉంటాయి ప్రీవియస్‌గా. ప్రీవియస్‌గా ఎట్లా అయ్యేది కదా కౌన్సెలింగ్ అంటే పీజేటీఎస్ఏయు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు ఏం చేస్తదంటే అగ్రికల్చర్‌కు, వెటర్నరీకి, హార్టికల్చర్‌కి కండక్ట్ చేసేది. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వెటర్నరీ అనేది సెపరేట్‌గా కండక్ట్ చేస్తున్నట్టు. ఎందుకంటే ఈ అగ్రికల్చర్, హార్టికల్చర్ సీట్లు ఫిల్ కావడానికి టైం పడతాంది. కానీ మా వెటర్నరీ సీట్లు తొందరనే ఫిల్ అయిపోతున్నాయి. మేము అయినా కూడా వెయిట్ చేయాల్సొస్తుంది అనేది ఒకటి మైండ్‌లో పెట్టుకొని మనోళ్ళు సెపరేట్‌గా కౌన్సెలింగ్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఈసారి వెటర్నరోళ్ళు. అగ్రికల్చర్ కూడా సెపరేట్ కౌన్సెలింగ్ అయితుంది. ఈ హార్టికల్చర్ విషయానికొస్తే ఇంకా మనకు అప్డేట్ ఏం లేదు. ఒకసారి హార్టికల్చర్ చూడాలి ఎట్లున్నదని చెప్పి. ఓకేనా. సో, అది. అండ్ మనకిప్పుడున్న మెయిన్ డౌట్ ఏంది అంటే నేను వెటర్నరీ చేద్దాం అనుకుంటున్నా బ్రో. ఓకేనా. నేను వెటర్నరీ కోర్స్ చేద్దాం అనుకుంటున్నా. లేకపోతే ఫిషరీస్ కోర్స్ చేద్దాం అనుకుంటున్నా. నాకు సీట్ వస్తదా? అనేది ఒక డౌట్ అయితే ఉందన్నట్టు. సో, క్లియర్‌గా ఈజీగా అర్థమయ్యేలాగా ఎట్లా చెక్ చేసుకోవాలనేది చెప్తా నేను. ఓకేనా. సో, దానికంటే ముందు నాకు ఒక అనాలిసిస్ ట్యూటర్ అని చెప్పి మనకు ఒక యాప్ అయితే ఉందన్నట్టు. ఓకేనా. సో, మన పేజ్ ఏదైతే ఉందో అట్లనే అనాల్జెసిక్ ట్యూటర్ అని చెప్పి మనకొక యాప్ అయితే ఉందన్నట్టు. ప్లే స్టోర్‌కెళ్ళి మీరు అనాల్జెసిక్ ట్యూటర్ అని చెప్పి కొట్టుడుతోటే మనకు యాప్ అయితే వస్తది. వైట్ కలర్ లోపల మనకు యాప్ అయితే ఉంటదన్నట్టు. బ్లాక్ అండ్ వైట్ లోపల. ఓకేనా. సో, మీరు చూసుకోవచ్చు. మనకు వైట్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటది. అనాల్జెసిక్ ట్యూటర్ అని చెప్పి వైట్ లోపల ఉంటది. సో, మీరైతే లైక్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని అక్కడ మనకి పీడీఎఫ్ దొరుకుతది. ఆ పీడీఎఫ్‌లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. ఈ 2 పీడీఎఫ్‌లు నేను పెడతా. ఈ అనాల్జెసిక్ ట్యూటర్ యాప్ లోపల నేనైతే చాలా తక్కువ అమౌంట్‌కి గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నా. ఓకేనా. సో, గైడెన్స్ అంటే ఏంది కదా అంటే అప్లికేషన్ లోపల ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి, కౌన్సెలింగ్ అప్పుడు ఏం డాక్యుమెంట్స్ పట్టుకపోవాలి,
సో, ఈ రిజర్వేషన్స్ ఏంది? ఎట్లా ఉంటాయి? అని చెప్పి ప్రతీదీ నేను మీకు డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ చెప్తా. చాలా తక్కువ అమౌంట్ ఉంటది గైడెన్స్‌కి. సో, నీకు లైవ్‌లు కండక్ట్ చేస్తా నేను. ఆ లైవ్‌కి అటెండ్ గారి మీ డౌట్‌కి క్లారిఫికేషన్ తెచ్చుకోరి. ఓకేనా? సో, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఎన్ని ఫేజ్‌లు ఉంటే అన్ని ఫేజ్‌లు మీకు సీట్ వచ్చేంత వరకు నేను గైడెన్స్ ఇవ్వడానికి రెడీ ఉన్నా. ఓకేనా? సో, మీరు తక్కువ సబ్స్క్రిప్షన్ ఉంటది. కళ్ళు మూసుకొని అనాలిసిస్ ట్యూటర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోరి. సో, నేను మీకు స్టెప్ బై స్టెప్ ప్రతీదీ చెప్తా ఉంటా. ప్రతీదీ గైడ్ చేస్తా ఉంటా అన్నట్టు. కొంచెం ఈ 2026 ప్రాసెస్ ఏదైతే ఉందో కొంచెం డిఫరెంట్ ఉంటది. ఈవెన్ దో మనం అప్‌డేటెడ్ వీడియోస్ అయితే చేసుకుందాం. ఓకేనా? సో, అది అండ్ వెన్ ఇట్ కమ్స్ టు కట్ ఆఫ్స్ నాకెంత ర్యాంక్ ఉండాలే? సీట్ రావాలంటే నాకు ఎంత ర్యాంక్ ఉండాలే? అంటే మనం కట్ ఆఫ్ అనేది ఎట్లా చూసుకోవాలి కదా! అంటే కేటగిరీ వైస్ చూసుకోవాలి. ఓకేనా? కేటగిరీ వైస్ మనం కట్ ఆఫ్ అనేది చూసుకోవాల్సి ఉంటదన్నట్టు. కేటగిరీ వైస్ చూసుకోవాలి కట్ ఆఫ్ అండ్ దాంతో పాటుగా రిజర్వేషన్ వైస్ చూసుకోవాలి. ఓకేనా? సో, కేటగిరీ వైస్ మనది ఏ కేటగిరీ? మన కేటగిరీ లోపల ఎంత ర్యాంక్ ఉన్నోళ్ళకి, ఏ రిజర్వేషన్ ఉన్నోళ్ళకి వచ్చింది సీట్ అని చెప్పి చెక్ జేసుకోవాలి. ఓకేనా? సో, మన కేటగిరీ లోపల ఎంత ర్యాంక్ ఉన్నోళ్ళకి, ఏ రిజర్వేషన్ ఉన్నోళ్ళకి, ఏ కోర్స్ లోపల సీట్ వచ్చింది అని చెప్పి చెక్ జేసుకోవాలి. సో, నేను మీకు డీటెయిల్‌గా అర్థమయ్యేలాగా చెప్తున్నాను. సింపుల్‌గా అర్థమైందనుకో పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకో. అది మ్యాండేటరీ. సబ్స్క్రైబ్ చేసుకుంటే తర్వాత నా అప్డేట్స్ నువ్వు మిస్ కావు. మనకేంది కదా అంటే బీఎస్సీ వెటర్నరీ సైన్సెస్ అనే ఒక కోర్స్ ఉన్నది. ఫిషరీస్ అనే ఒక కోర్స్ ఉన్నది. బీఎస్సీ వెటర్నరీ సైన్స్, యానిమల్ హస్బెండరీ అని చెప్పి ఒక కోర్స్ ఉన్నది. ఫిషరీస్ అని చెప్పి ఒక కోర్స్ ఉన్నది. దాంతో పాటుగా మీకు కోర్సెస్ గురించి ఐడియా వచ్చింది. ఓకేనా? ఇవి కోర్సెస్. వెటర్నరీ సైన్స్ ఒకటి, ఫిషరీస్ ఒకటి. ఓకేనా? అండ్ దెన్ దాని తర్వాత మీకు తెలవాల్సింది ఏందంటే కేటగిరీ. సోషల్ కేటగిరీ. సో, కేటగిరీ విషయానికొస్తే కేటగిరీలు ఏముంటాయి? ఓసీ ఉంటది. ఓసీ ఫర్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి ఓసీ కేటగిరీ అనేది. ఓకే. నీకు, నాకు అని కాదు. ఎవ్రీవన్. తర్వాత ఆహ్, వేరే కేటగిరీస్ ఉంటాయన్నట్టు. బీసీ, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అని చెప్పి. బీసీ లోపల సబ్ కేటగిరీస్ ఉంటాయి. బీసీ లోపల సబ్ కేటగిరీస్ ఏంటంటే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ అని చెప్పి. ఎస్సీ లోపల కూడా సబ్ కేటగిరీస్ ఉంటాయి. ఎస్సీ 1, ఎస్సీ 2 అండ్ ఎస్సీ 3 అని చెప్పి. ఎస్టీ లోపల కూడా ఎస్టీ లోపల సబ్ కేటగిరీస్ ఏం లేవు. ఎస్టీ ఒకటే ఉంటదన్నట్టు. ఓకేనా? మనకు ట్రైబ్. సో, మనకేందంటే షెడ్యూల్డ్ ట్రైబ్ అంటాం. షెడ్యూల్డ్ ట్రైబ్, షెడ్యూల్డ్ క్యాస్ట్. షెడ్యూల్డ్ క్యాస్ట్ లోపల ఎస్సీ 1, ఎస్సీ 2, ఎస్సీ 3 అంటాం. బీసీ లోపల బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ అంటాం. బీసీఈ అంటాం. ఓసీ ఉంటదన్నట్టు. ఓసీ ఒకటుంటే ఈడబ్ల్యూఎస్ ఉంటది బ్రో మళ్ళా. ఈడబ్ల్యూఎస్ ఏందంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని చెప్పి ఈడబ్ల్యూఎస్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మనకు ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. ఓసీ ఈస్ నథింగ్ బట్ అందరూ, ఎవ్రీవన్. ఓకేనా? ఓసీ అంటే అందరూ. సో, బీసీఓళ్ళకి సీట్ వస్తది అందులో. ఎస్సీఓళ్ళకి సీట్ వస్తది. ఎస్టీఓళ్ళకి సీట్ వస్తది. ఈడబ్ల్యూఎస్‌లో కూడా సీట్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. డిపెండ్స్ ఆన్ ర్యాంక్. ఎవ్వలికి మంచిగుంటే వాళ్ళకి సీట్ ఇత్తరు. నీ కేటగిరీ ఏంది, అదేంది, ఇదేంది అని చెప్పి ఏం చూడరన్నట్టు. ఓకేనా? సో, ఇవి కేటగిరీ రిజర్వేషన్స్. ఇవి కోర్సెస్. వెటర్నరీ అండ్ ఫిషరీస్ అనేవి కోర్సెస్. కేటగిరీ రిజర్వేషన్ వచ్చేసరికి ఓసీ. ఓసీ అంటే ఓపెన్ కాంపిటీషన్ ఇది పక్కకు పెట్టుర్రి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్. తర్వాత రిజర్వేషన్. రిజర్వేషన్ విషయానికొస్తే రిజర్వేషన్ ఈస్ డిఫరెంట్. ఈ రిజర్వేషన్ వేరు. ఎన్ఎఫ్ నాన్ ఫార్మర్ కోటా, ఫార్మర్ కోటా అని చెప్పి. ఓకేనా? ఎన్ఎఫ్ నాన్ ఫార్మర్ కోటా అని చెప్పి ఉంటదన్నట్టు. ఫార్మర్ కోటా అని చెప్పి ఉంటదన్నట్టు. సో, ఫార్మర్ కోటా ఉంటే ఒక రిజర్వేషన్ వస్తది. నాన్ ఫార్మర్ వాళ్ళకి కూడా అంటే ఫార్మర్ కోటా ఉన్నోళ్ళకు కొంచెం బెనిఫిట్ ఉంటదన్నట్టు. ఫార్మర్ కోటా ఉన్నోళ్ళకి కొంచెము సీట్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటాయన్నట్టు. మనకు అట్లా కూడా బెనిఫిట్ అయితదన్నట్టు. ఓకేనా? సో, ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకుంటే నాన్ ఫార్మర్ కోటా వాళ్ళకు 14,000 ర్యాంక్ వచ్చినప్పుడు సీట్ వచ్చింది. ఓకేనా? ఇక నీకు 18,000 ర్యాంక్ సారీ. ఇక్కడ మనం చూసుకుంటే 14,000 కాదు. 1,400 ర్యాంక్. ఓకేనా? సో, 1,400 ర్యాంక్ ఉన్నప్పుడు మనకు నాన్ ఫార్మర్‌ల సీట్ వచ్చింది. నీకు 1,800 ర్యాంక్ ఉన్నా కూడా ఫార్మర్ కోటాలో ఓపెన్ కేటగిరీలో సీట్ వచ్చిందన్నట్టు. ఓకేనా? సో, అట్లా మనకు ఫార్మర్ కోటా, నాన్ ఫార్మర్ కోటా రిజర్వేషన్ అనేది హెల్ప్ అయితదన్నట్టు. ఓకేనా? ఈ ఫార్మర్ కోటా రిజర్వేషన్ రావాలంటే ఏం చేయాలి? ఫార్మర్ కోటా రిజర్వేషన్ రావాలంటే మనం ఎట్లాంటి సర్టిఫికేట్స్, అప్లికేషన్‌లు అప్లోడ్ చేయాలి అని చెప్పి ప్రతీదీ నేను చెప్తా మీకు. ఓకేనా? చెప్పినా కదా! అనల్జెసిక్ ట్యూటర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు ఇది బ్రో ప్రాసెస్ అని చెప్పే బాధ్యత నాది. ఓకేనా? సో, మీకు మోస్ట్‌లీ ఏందంటే మీకు 0% నాలెడ్జ్ ఉందనుకో, నేనేం చేస్తా అంటే ఆ నాలెడ్జ్‌ను
ఒక 10% లేకపోతే 15% పెంచుతా. మొత్తం 100%కి పెంచుతా అని చెప్పి నేను గ్యారంటీ ఇయ్యలేను గానీ 10-15% పెంచుతా. సో, నా సైడ్‌కెళ్ళి నేను ఎంత చేయగలుగుతానో అంత చేస్తా అన్నట్టు. అది నా సైడ్‌కెళ్ళి నేనిచ్చే హామీ. ఓకేనా? సో, అది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకు కోర్సెస్ వైస్ ఎట్లా రిజర్వేషన్‌ని చెక్ జేసుకోవాలి, ఈ కట్ ఆఫ్‌ని ఎట్లా చెక్ జేసుకోవాలని చెప్పి మాట్లాడుకుందాం. ఓకేనా? సో, యాస్ వి డిస్కస్డ్ ఎర్లియర్ కేటగిరీ మనం ఏం జేయాలి గదా! అంటే కేటగిరీ వైస్, రిజర్వేషన్ వైస్ ఓకేనా? సో, కేటగిరీ వైస్, రిజర్వేషన్ వైస్ ఏ కోర్స్‌ల మనకు సీటొచ్చే ఛాన్స్ ఉందని జెప్పి చెక్ జేసుకోవాలి. దాన్నే మనం కట్ ఆఫ్ అంటాం. ఓకేనా? సో, ఈ కట్ ఆఫ్ అనేది చెక్ జేసుకొస్తే మనం ఏదంటే అది జేయొచ్చు. మన కట్ ఆఫ్ అనేది చెక్ జేయడం రాకుండా మనము లాస్ట్ ఫేజ్ దాకా వెయిట్ జేస్తామంటే అదంతా గూడా వర్కౌట్ కాదు. ఓకేనా? సో, నేనేం జెప్తా గదా! అంటే ఇది మన కట్ ఆఫ్ పీడీఎఫ్. ఈ పీడీఎఫ్ నేను అనాలిసిస్ ట్యూటర్ యాప్ లోపల పెడతా. ఫ్రీగా చూసుకోవచ్చు. ఓకేనా? సో, పైసలు అదేమి ఉండదన్నట్టు ఫ్రీగా చూసుకోవచ్చు. మీకు గైడెన్స్ ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవాలి. లేకపోతే లేదు. అది వేరే విషయం. ఓకేనా? సో, కోర్సెస్ విషయానికొస్తే బీఎస్సీ వెటర్నరీ సైన్సెస్ అండ్ యానిమల్ హస్బెండరీ కోర్స్ అయితే ఉన్నది. సో, బీఎస్సీ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ లోపల సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ ఉండాలని చెప్పి మాట్లాడుకుందాం. అండ్ ఫిషరీస్ లోపల సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ ఉండాలని చెప్పి మాట్లాడుకుందాం. ఒకవేళ మీకు ఓసీ ఓసీ ఓకేనా? మీరు ఒకవేళ ఓసీ మీకు ఈడబ్ల్యూఎస్ లేదు. మీరు ఓపెన్ కాంపిటీషన్ లోపల పార్టిసిపేట్ చేస్తున్నారు. అట్లాంటి సిట్యుయేషన్ లోపల మీరు ఓసీ అయ్యుండి మీకు ఫార్మర్ కోటా రిజర్వేషన్ లేకపోతే మీకెంత ర్యాంక్ రావాలే అనంటే ఒక 14 అంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఇది. ఓకేనా? లాస్ట్ ఇయర్ ఎంత ర్యాంక్ ఉన్నోళ్ళకి సీట్ వచ్చిందంటే 1421 ఆర్ అంతకన్నా తక్కువ ఉంటే మనకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంటది ఈ ఇయర్ లోపల. ఓకేనా? అంటే నువ్వు ఓపెన్ కాంపిటీషన్ లోపల వెటర్నరీ సీట్ కావాలనుకుంటున్నావు. నీకెట్లాంటి రిజర్వేషన్ లేదు అంటే, నీకు ఎంత కాదన్నా ఒక 1000 కన్నా తక్కువ ర్యాంక్ ఉండాలి. అప్పుడు మాత్రమే సీట్ వచ్చే ఛాన్స్ ఉంటది. ఓకేనా? అండ్ ఫార్మర్ కోటా విషయానికొస్తే, ఫార్మర్ కోటా రిజర్వేషన్ ఉంది నీకు. నువ్వు ఓసీ ఓకేనా? ఫార్మర్ కోటా రిజర్వేషన్ మాత్రమే ఉంది. నువ్వు ఓసీ నీకు వెటర్నరీ లోపల సీట్ రావాలంటే 1500 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ ఉంటే సీట్ వచ్చే ఛాన్స్ ఉంటదన్నట్టు. సో, ఇది ఫేజ్ 1 కాదు. లాస్ట్ ఫేజెస్ వరకు ఉంటదన్నట్టు ఇది. ఓకేనా? లాస్ట్ ఫేజ్ వరకు వాళ్ళు ట్రై అయ్యంగా ఇంత ర్యాంక్ ఉన్నా కూడా మనకు సీట్ వస్తది. ఓకేనా? 1800 ర్యాంక్ ఉన్నా కూడా సీట్ వస్తదన్నట్టు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే బీఎస్సీ ఫిషరీస్ ఓకేనా? ఫిషరీ సైన్స్ లోపల మనం చూసుకుంటే 35,000 ర్యాంక్ ఉన్నా కూడా సీట్ వస్తది. నీకు 35,000 ఆర్ అంతకన్నా తక్కువ. మనం ఏమనుకోవాలి ఫిషరీస్ లోపల మీరు ఓసీ అయ్యుండి మీకు ఫార్మర్ కోటా రిజర్వేషన్ లేకపోయినా గూడా 30,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటే మనం ఫిషరీస్ లోపల సీట్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? అండ్ దాంతో పాటుగా మనం ఓసీ అయ్యుండి బీఎస్సీ ఫిషరీస్ లోపల సీట్ కావాలనుకుంటున్నాం. మనకి ఫార్మర్ కోటా రిజర్వేషన్ ఉంది అనుకున్న సిట్యుయేషన్ లోపల మనకు 10,000 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ అయితే ఉండాల్సి ఉంటదన్నట్టు. సో, మీరిక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే ఏ రిజర్వేషన్ లేదు. ఓసీ వాళ్ళు ఓకేనా? ఓసీ ఏ రిజర్వేషన్ లేదు. అంటే లైక్ కేటగిరీ కేటగిరీ రిజర్వేషన్ లేదు. అండ్ ఫార్మర్ కోటా రిజర్వేషన్ లేదు. అయినా గూడా 35,000 ర్యాంక్ ఉన్నప్పుడు సీటొచ్చింది. ఇదేందంటే కొన్నిసార్లు లక్ అనేది హెల్ప్ అయితదన్నట్టు మనకి. ఓకేనా? వాళ్ళు వీళ్ళందరూ గూడా ఇప్పుడు సీటు మంచి ర్యాంక్ వచ్చింది బ్రో. సపోజు మంచి ఒక 10,000 ర్యాంక్ వచ్చినోళ్ళకి ఫేజ్ 1లో సీట్ వచ్చింది. వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటారు. తర్వాత వాళ్ళకి మంచిగా ఏదో సీట్ వచ్చిందనుకో, వాళ్ళు అటు ఎళ్ళిపోయారనుకో, అప్పుడు ఏమైతదంటే తర్వాత మెరిట్ ఉన్నోళ్ళకి సీట్ ఇచ్చేస్తారన్నట్టు. సో, అట్లా కొన్ని మ్యాజిక్స్ అనేది అప్పుడప్పుడు అయితా ఉంటాయన్నట్టు. సో, ఇక్కడ మీరు చూసుకుంటే ఫార్మర్ కోటా రిజర్వేషన్ ఉన్నోళ్ళకి తక్కువ ర్యాంక్ ఉంది. రిజర్వేషన్ లేనోళ్ళకి ఎక్కువ ర్యాంక్ ఉన్నదన్నట్టు. సో, అట్లా పరిస్థితులు గూడా అయితా ఉంటాయన్నట్టు. ఓకేనా? సో, అవి ఎట్లా అలాట్‌మెంట్ చేస్తారు? అసలు మనం ఎట్లా యూజ్ చేసుకోవాలి ఈ ఆపర్చునిటీస్ అని చెప్పి ప్రతీదీ నేనైతే డీటెయిల్‌గా నెక్స్ట్ వీడియోస్ లోపల కావచ్చు, మన లైవ్స్ లోపల కావచ్చు, మన యాప్ లోపల కావచ్చు నేను చెప్తా ఉంటా అన్నట్టు. ఓకేనా? అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే బీసీఏ నా కేటగిరీ బీసీఏ. ఓకేనా? నా కేటగిరీ బీసీఏ. నాకు ఫార్మర్ కోటా రిజర్వేషన్ లేదు. ఓకేనా? సో, నాన్ ఫార్మర్ కోటా కింద నాకు సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ ఉండాలంటే 3,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటే నీకు వెటర్నరీ లోపల సీట్ వచ్చే ఛాన్స్ ఉంటది. వెటర్నరీ లోపల సీట్ రావాలంటే 3,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉండాలి. అండ్ ఫార్మర్ కోటా వాళ్ళకి సేమ్ 3,500, 3,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటే ఫార్మర్ కోటా వాళ్ళకి కూడా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటది. బీసీఏ కేటగిరీ వాళ్ళకి. ఓకేనా? వెటర్నరీ లోపల. ఫిషరీస్ విషయానికొస్తే వీళ్ళకు ఫిషరీస్ లోపల మనకు 40,000 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ ఉంటే ఫిషరీస్ లోపల సీట్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటది.
బీసీఏ కేటగిరీ వాళ్ళకి నాన్ ఫార్మర్ కోటా కింద ఓకేనా 40,000. ఇప్పుడు ఫార్మర్ కోటా కింద సీట్ రావాలనుకున్నా కూడా 30,000-40,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటే మనకు బీఎస్సీ ఫిషరీ సైన్సెస్ లోపల సీట్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. ఓకేనా. బీసీబీ విషయానికి వద్దాం. బీసీబీ విషయానికి వస్తే ఫార్మర్ కోటా వాళ్ళకి సీట్ రావాలంటే 2,300 కన్నా తక్కువ ర్యాంక్ ఉండాలి. 2,300 ఓకేనా. 2,300 ఆర్ అంతకన్నా తక్కువ ఉంటే ఫార్మర్ కోటా వాళ్ళకి వెటర్నరీ లోపల సీట్ వస్తుంది. సో 2,400 కన్నా తక్కువ ఉంటే మనకు నాన్ ఫార్మర్ కోటా కింద సీట్ వస్తుంది అన్నట్టు. 2,400 ఆర్ 2,000 కన్నా తక్కువ ఓకేనా. బీ విషయానికి వస్తే ఫార్మర్ కోటా ఆర్ నాన్ ఫార్మర్ కోటా ఏ రిజర్వేషన్ ఉన్నా కూడా 2,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉన్నది అని అంటే మీకు సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. అండ్ ఫిషరీస్ విషయానికి వస్తే 35,000 అంటే 30,000 ఆర్ అంతకన్నా తక్కువ ఉంటే బీ వాళ్ళకు సీట్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. ఫిషరీస్ లోపల 30,000 ఆర్ అంతకన్నా తక్కువ. బీసీసీ లోపల 3,000 బ్రో. 3,000 వెటర్నరీ లోపల సీట్ రావాలంటే 3,000. సో అంతే. మనకు ఈ ఏదైతే ఫిషరీస్ ఉందో ఫిషరీస్ లోపల ఎక్స్‌పెక్టెడ్ మనకి ఇంత ర్యాంకులు ఉన్నాయి కాబట్టి ఒక 15,000 ఒక 20,000 అనుకోవచ్చు. 15K 20K అని చెప్పి అనుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. సో మీకు ఒక 20,000 ర్యాంక్ ఉన్నది. మీరు బీసీసీ కేటగిరీ ఫిషరీస్ లోపల సీట్ రావాలనుకుంటే మీరు ఫార్మర్ కోటా ఆర్ నాన్ ఫార్మర్ కోటా అయినా కూడా మనకు ఒక 20,000 ర్యాంక్ ఉంటే సీట్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో తర్వాత బీసీడీ విషయానికి వస్తే బీసీడీ లోపల మనకి 2,000 ఓకేనా. సో 2,000 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ వస్తే మనకు సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. లాస్ట్ ఇయర్ నాన్ ఫార్మర్ కోటా వాళ్ళకి 2,160 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వచ్చింది వెటర్నరీ లోపల. ఫార్మర్ కోటా వాళ్ళకి 2,500 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వచ్చింది అన్నట్టు. 2,585 వెటర్నరీ లోపల సీట్ రావడానికి ఓకేనా. సో అంటే మనం ఎంత కావాలనుకున్నా కూడా 2,000 కన్నా తక్కువ ఉంటే బీసీడీ లోపల వెటర్నరీ సీట్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఫార్మర్ కోటా కావచ్చు, నాన్ ఫార్మర్ కోటా కావచ్చు. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ 50,000 ఉన్నది ఫిషరీస్కి ఓకేనా. 50,000 ర్యాంక్ ఉన్నా కూడా సీటు రావడానికి ఛాన్స్ ఉంది అన్నట్టు. అంటే ఎంత అనుకున్నా ఒక 30,000 40,000 అనుకున్నా కూడా ఈ ఇయర్ సీట్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. నీకు ఏ రిజర్వేషన్ ఉన్నా లేకపోయినా 30,000 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ ఉంటే మనం సీట్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఓకేనా. సో దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే బీసీఈ లోపల వెటర్నరీ విషయానికి వస్తే 2,370 2,300 ఆర్ అంతకన్నా తక్కువ 2,200 ఆర్ అంతకన్నా తక్కువ 2,300 2,200 అంటే 2,000 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ ఉంటే మనకు బీసీఈ లోపల వెటర్నరీ సీట్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ మనం ఒకవేళ ఓకేనా. సో ఇక్కడ ఇవి రిజర్వేషన్ లేదా తెలియదు, ఒకవేళ లాస్ట్ ర్యాంకర్స్ లేరా అనే విషయం తెలియదు. ఆ విషయాన్ని పక్కకు పెడితే ఒకవేళ బీసీఈ లోపల మనకు ఈ ఫిషరీస్ లోపల సీట్ రావాలనుకున్నాం అనుకో, సపోజ్ మనకు ఒక 40,000 ఆర్ 30,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటే మనం ట్రై చేయొచ్చు అన్నట్టు. 30,000 అనుకోరి లీస్ట్ అనుకోవాలి మనం ఎప్పుడు కానీ, ఎక్కువ అనుకోవద్దు. 30,000 ఆర్ అంతకన్నా తక్కువ ఉంటే మనకు సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ దెన్ ఆ తర్వాత మనం చూసుకుంటే ఎస్సీ లోపల మనకు సీట్ రావాలంటే 5,000 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ ఉంటే మనకి ఎస్సీ లోపల నాన్ ఫార్మర్ కోటా కింద కావచ్చు, లేకపోతే ఫార్మర్ కోటా కింద కావచ్చు వెటర్నరీ సీట్ వస్తుంది అన్నట్టు ఓకేనా. వెటర్నరీ సీట్ వస్తుంది. అండ్ దాంతో పాటుగా మనకు ఈ ఫిషరీస్ లోపల సీట్ రావాలనుకున్నాం అనుకో, సపోజ్ ఒక 30,000 ఓకేనా, లేకపోతే ఒక 40,000 ఉన్నా కూడా మనకు సీట్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు అన్నట్టు ఫిషరీస్ లోపల. ఐదర్ అది ఫార్మర్ కోటా కావచ్చు, నాన్ ఫార్మర్ కోటా రిజర్వేషన్ కింద కావచ్చు. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఎస్సీ గ్రూప్ 2 ఎస్సీ లోపల సబ్ కేటగిరీస్ అయినాయి అని చెప్పిన కొంతమంది. మళ్ళీ ఏంటంటే ఎస్సీ గురించి చెప్పలే కదా అని చెప్పి అగ్రికల్చర్ వీడియో చేసినట్టు, అగ్రికల్చర్ కట్ ఆఫ్ వీడియో దాని కింద కామెంట్ పెట్టిరు ఓకేనా. నేను నాకు రిప్లై ఇచ్చినా ఇవ్వలేదు గుర్తులేదు కానీ, సో అట్లా ఉంటుంది అన్నట్టు. ఎస్సీ 1 ఎస్సీ 2 ఎస్సీ 3 అని చెప్పి డివైడ్ చేసిరు. సో దాని ప్రకారమే మనం చెక్ చేసుకోవాలి. అండ్ మీకు ఎస్సీ 2 విషయానికి వస్తే వెటర్నరీ లోపల సీట్ రావాలనుకుంటే మీకు 2,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉండాలి ఓకేనా. నాన్ ఫార్మర్ కోటాకి, ఫార్మర్ కోటాకి సో అరౌండ్ 8,000 ర్యాంక్ ఉన్నప్పుడు కూడా సీట్ వచ్చింది. సో మనం ఏంటంటే ఒక సేఫ్ ర్యాంక్ ఏమనుకుందాం కదా అంటే ఒక 3,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటే నీకు పక్కాగా సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓకేనా. సో దానికి ఎవరు గ్యారెంటీ ఇవ్వలేరు. మంచి ర్యాంక్ ఉన్న వాళ్ళు బాగా మంది ఉంటే రాకపోవచ్చు ఓకేనా. అండ్ నాన్ ఫార్మర్ కోటా విషయానికి వస్తే ఫిషరీస్ లోపల మనకి నాన్ ఫార్మర్ కోటా ఆర్ ఫార్మర్ కోటా విషయానికి వస్తే ఒక 30,000 అనుకోవచ్చు బ్రో. ఇక్కడ కూడా అప్రాక్సిమేట్గా 47,000 ఉన్నోళ్ళకు లాస్ట్ ఇయర్ సీట్ వచ్చింది, 38,000 ఉన్నోళ్ళకు కూడా సీట్ వచ్చింది అన్నట్టు. ఒక 30,000 అనుకుంటే 30,000 అనేది ఒక సేఫ్ ర్యాంక్ అవుతుంది మనకు
ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఎస్సీ గ్రూప్ 3 లోపల మనం చూసుకుంటే 2472 ఓకేనా. 2000 ర్యాంక్. ఫార్మర్ కోటా వాళ్ళకి తక్కువున్నది. నాన్ ఫార్మర్ వాళ్ళకి ఎక్కువ ర్యాంక్ ఉన్నదన్నట్టు. ఓకేనా. సో, మనకు 2000 ర్యాంక్ ఉంటే ఎస్సీ గ్రూప్ 3 లోపల సీట్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటది. ఐదర్ ఫార్మర్ కోటా ఆర్ నాన్ ఫార్మర్ కోటా లోపల వెటర్నరీ సీట్ అయితే వస్తదన్నట్టు. ఓకేనా. అట్లనా ఇట్లనా సో, 2000 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ ఉంటే ట్రై చేయొచ్చు మనం. సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫిషరీస్ విషయానికొస్తే ఫార్మర్ కోటా వాళ్ళకి 63 ర్యాంక్ ఉన్నా కూడా సీట్ వచ్చింది ఫిషరీస్ లోపల. ఓకేనా. 63 ర్యాంక్ ఉన్నా కూడా సీట్ వచ్చింది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే నాన్ ఫార్మర్ కోటా అదేం మెన్షన్ చేయలే. అంటే మనకు 40,000 ర్యాంక్ ఉంది. ఫిషరీస్ లోపల నేను ఎస్సీ3 సీట్ రావాలనుకుంటున్నా అంటే ట్రై చేయొచ్చు. ఓకేనా. సో, అది. అండ్ ఎస్టీ లోపల మనం చూసుకుంటే 2400, 2400 ఫార్మర్ కోటా అంతే ఉంది. నాన్ ఫార్మర్ కోటా కూడా అంతే ఉందన్నట్టు. సో, ఎంత కాదనుకున్నా ఒక 2000 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ ఉంటే వెటర్నరీ లోపల మనకు సీట్ వస్తది ఎస్టీ వాళ్ళకి. 2000 ఆర్ అంతకన్నా తక్కువ ఉంటే వెటర్నరీ లోపల ఎస్టీ వాళ్ళకి సీట్ రావడానికి ఛాన్స్ ఉంటది. ఫిషరీస్ విషయానికొస్తే ఇక్కడ 60,000 అన్నారు. మనం ఒక 40,000 ఏసుకుందాం. 40,000 ర్యాంక్ ఉన్నా కూడా మనకు సీట్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. 40,000 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ ఉంటే మనం ట్రై చేయొచ్చు ఎస్టీ కేటగిరీ వాళ్ళు. ఇగ నాకు ఈడబ్ల్యూఎస్ ఉన్నది బ్రో అని ఎవరైతే అంటున్నారో, ఈడబ్ల్యూఎస్ ఉండి నాన్ ఫార్మర్ కోటా ఆర్ ఫార్మర్ కోటా కింద మీకు వెటర్నరీ లోపల సీట్ రావాలంటే మాత్రం సో, ఒక 3000 కన్నా తక్కువ ర్యాంక్ ఉండాలి. ఓకేనా. సో, పక్కాగా నాన్ ఫార్మర్ కోటా కింద సీట్ రావాలంటే ఒక 1000 కన్నా తక్కువ ర్యాంక్ ఉండాల్సి ఉంటదన్నట్టు. నాన్ ఫార్మర్ కోటా కింద రావాలంటే, ఫార్మర్ కోటా అంటే ఒక 3000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటే సీట్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటది. లాస్ట్ ఇయర్ 2600 ఉన్నోళ్ళకి సీట్ వచ్చింది. ఓకేనా. అండ్ నాన్ ఫార్మర్ కోటా లోపల వెటర్నరీ సీటు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. అండ్ ఫార్మర్ కోటా లోపల 4400 ర్యాంక్ ఉన్నోళ్ళకి వెటర్నరీ లోపల సీట్ రావడం అయితే జరిగింది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. సో, ఇది మన పీడిఎఫ్ అండ్ ఇది మన కట్ ఆఫ్స్. నాకు తెలిసినంత వరకైతే నేను క్లియర్‌గా, డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన బ్రో. సో, టైం ఎంత అయితది అని కాదు. సో, మీకేందంటే మీ కేటగిరీ దగ్గరికెళ్ళి మీరు డైరెక్ట్ చెక్ చేసుకునేలాగా నేను చెప్పిన. ఓకేనా. సో, నాకు ఎంతో కొంత నాలెడ్జ్ అయితే ఉంది. ఐ విల్ ప్రొవైడ్ బెటర్ ఇన్ఫర్మేషన్. ఓకేనా. సో, పక్కాగా మంచి ఇన్ఫర్మేషన్ టైమ్ టు టైమ్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తా. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ హెల్ప్‌ఫుల్ పక్కాగా అనల్జెసిక్ ట్యూటర్ యాప్ ఉంటది. డౌన్‌లోడ్ చేసుకొని ఈ పీడిఎఫ్‌లు చెక్ చేసుకోరి. సో, డూ ఫాలో us for more content. Thank you so much. Signing off.